రసం లేదా చారు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అందులో ఈ పల్లి రసం గురించి కొంచెం ఎక్కువగానే చెప్పుకోవాల్సిందే. పీనట్ రసం, పల్లి చారు, శనగ్గింజల చారు, చింతచారు అని రకరకాలుగా పిలిచే ఈ రసం రుచి ప్రత్యేకతే వేరు. వండుతుంటేనే వచ్చే ఆ వాసనకే సగం పొట్ట నిండిపోవాల్సిందే. బయట గేటు దాకా గుమగుమలాడాల్సిందే. సరే, రోజు చేసేటువంటి రసం పక్కన పెట్టి ఒక్కసారి ఈ రసం రుచి చూడండి. కర్రీస్ ఏం లేకపోయినా అన్నం మొత్తం తినడం కాదు, తాగేస్తారంతే. ఈ పల్లి రసం రైస్లోకి వండుకున్నా కూడా దోశ, ఇడ్లీ, మినపగారె ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. సరే, అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? ముందుగా రసం అనేది ఎంత కావాలో దానికి తగ్గట్టు ఇక్కడ చింతపండు నానబెట్టుకోవాలి. ఇవాళ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుతో రసం చూద్దాం. తీసుకున్న చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు వేసి ఒక 15 నిమిషాల దాకా బాగా నానబెట్టుకోవాలి. సరే, ఈ చింతపండు నానేలోపు రసంలో వేసుకోవడానికి టేస్టీ మసాలా ఒకటి రెడీ చేసుకుందాం. దానికోసం కడాయి హీట్ అయిన తర్వాత 2 గుప్పెల దాకా పల్లీలు వేసుకోవాలి. నేను తీసుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకైతే ఈ 2 గుప్పెల పల్లీలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. చింతపండు అనేది ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ పల్లీలు వేయించుకోవాలి. వేసుకున్న ఈ పల్లీలను లోపల దాకా బాగా వేగేదాకా వేయించుకోవాలి, లో ఫ్లేమ్లోనే. ఇక్కడ ఈ పల్లీలను లో ఫ్లేమ్లోనే ఓపిక్గా ఎంత బాగా వేయించుకుంటే రసం అంత రుచిగా ఉంటుంది. చూడండి, పల్లీలు అనేవి ఈ విధంగా సగం వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ముందు పోపులో కూడా పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఇక్కడ ఎండుమిర్చి అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేశాక లో ఫ్లేమ్లోనే ఈ ఎండుమిర్చి కూడా వేగి, ఎండుమిర్చితో పాటు ఈ పల్లీలు కూడా రంగు మారేంత వరకు బాగా వేగేదాకా వేయించుకోవాలి. చూడండి, ఫైనల్గా ఈ పల్లీలు అనేవి ఈ విధంగా రంగు మారి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు దాకా మెంతులు, ఇవి ఎక్కువ వేసుకోకూడదు, చేదొచ్చేస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లోనే 1 నిమిషం అలా ఇలా కలపగా ఈ జీలకర్ర అనేది చిట్పట్లాడి మెంతులు కూడా వేగి మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పల్లీలు అనేవి చల్లారేలోపు ఇందాక నీళ్లు వేసి నానబెట్టుకున్న చింతపండు నుండి పిప్పి తీసేసుకోవాలి. నేను తీసుకున్న ఈ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకైతే ఈ బౌల్ నిండా అయితే రసం వస్తుంది. చింతపండు అనేది ఎంత తీసుకున్నా కూడా దానికి తగ్గట్టు పల్లీలు వేయించుకోవాలి, సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న ఈ పల్లీల నుండి పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసిన ఈ పల్లీలను ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పల్లీలతో పాటు వేయించుకున్న జీలకర్ర, మెంతి కూడా వేసుకోవాలి. వీటితో పాటు వేయించిన ఎండుమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చి పక్కకు తీసేసి వేసుకోవచ్చు. ఒకవేళ కారం అనేది తక్కువ అనిపిస్తే పోపులో చూసుకుందాం. ఫైనల్గా ఒక 6 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాక వీటిని ఫస్ట్ ఒకసారి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వేసిన జీలకర్ర, మెంతులు అనేవి కూడా మెత్తగా మెరిగిపోయేలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ చింతపండు నీళ్ళల్లో వేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం అయితే వేసుకున్నాను. ఇదే మిక్సీ జార్లోకి కొంచెం నీళ్లు వేసి వేసుకోవాలి. సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేశాక వేసిన ఈ మసాలా మొత్తం ఈ వాటర్లో కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు అంటే ఈ నీళ్ళు అనేవి లైట్గా పులుపు ఉండేలా వేసుకోవాలి. తగినన్ని నీళ్లు వేశాక ఫైనల్గా ఈ రసం నీళ్ళ కన్సిస్టెన్సీ అనేది చూడడానికి ఈ విధంగా పల్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరిచూసి ఒకవేళ కారం తక్కువ ఉంటే పోపులో చూసుకుందాం, సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లి ఈ రసానికి మరింత రుచిని తీసుకొచ్చే పోపు అయితే పెట్టేద్దాం. దానికోసం కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. వేసిన ఆవాలు మొత్తం ఖచ్చితంగా చిట్పట్లాడాలి. జీలకర్ర కూడా వేగి మంచి స్మెల్ రావాలి. అప్పటిదాకా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించాలి. తర్వాత 4 చితగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలో ఎండుమిర్చి వేసాము. ఆ మసాలాని వాటర్లో వేసాం కదా, అక్కడ కారం అనేది ఎంత ఉందో దాన్ని బట్టి ఇక్కడ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకవేళ ఆ ఎండుమిర్చితోనే కారం సరిపోయింది అనుకుంటే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోని అవసరం లేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్, ఇందాక వాటర్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా వేయించుకోవాలి. ఇక్కడ ఈ ఉల్లిపాయల్ని లైట్గా రంగు మారేంత వరకైనా వేయించుకోవచ్చు, లేదా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైనా వేయించుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ విధంగా ఎర్రగా అయితే వేయించుకున్నాను. ఈ విధంగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది రైస్లోకి బాగుంటుంది. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, ఫైనల్గా 4 కరివేపాకు రెమ్మలు వేశాక పసుపు అనేది పచ్చిదనం పోయి కరివేపాకు కొంచెం చిట్పట్లాడేదాకా 1 నిమిషం అలా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ చింతపండు నీళ్లు వేసుకోవాలి.
ఈ స్టేజ్లో ఈ చింతపండు నీళ్ళు అనేవి కొంచెం చిక్కగా ఉన్నా లేదా పులుపుగా ఉన్నా తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు. ఫైనల్గా ఈ నీళ్ళు అనేవి లైట్గా పులుపు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ పులుపు అనేది లేకున్నా కూడా తక్కువగా ఉన్నా కూడా ఇక్కడ కొంచెం చింతపండు నీళ్ళైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత హై ఫ్లేమ్లోకి ఉంచి ఈ విధంగా ఒక పొంగు రాగానే మీడియం ఫ్లేమ్లోకి ఉంచి ఇక్కడ నురగ ఏదైతే ఉందో ఆ నురగ కొంచెం తగ్గేంత వరకు ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ నీళ్ళు అనేవి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉన్నా మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఫైనల్గా ఉప్పు కారం పులుపు పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఫైనల్గా మన పల్లీ రసం అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అంతే, సింపుల్గా అయిపోయిన ఈ పల్లీ రసం వండిన తర్వాత ఇల్లంతా ఘుమఘుమలే. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.